అందరికీ షలోమ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య ధ్యానము నిర్గమకాండము 22వ అధ్యాయము 11వ వచనం. 22వ అధ్యాయము 11వ వచనం. వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకొనలేదనుటకు యెహోవా ప్రమాణము వారిద్దరి మధ్య ఉండవలెను. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆజ్ఞ న్యాయవిధి ఏమనగా, ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొర్రెనైనను మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడునూ చూడకుండా తోలుకొని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకొనలేదనుటకు యావే ప్రమాణము వారి మధ్య ఉండవలెను. ఇక్కడ ఎద్దుని నమ్మకస్తునికి అప్పగించినప్పుడు ఆ నమ్మకస్తుని యొద్ద నుంచి ఎవరైనా ఆ ఎద్దును దొంగిలినా లేదంటే చచ్చినను దానికి హాని కలిగితే అక్కడ ఎవరి మధ్య యజమానుడు ఎవరైతే ఇచ్చాడో అతను, ఎవరైతే దానిని దగ్గర ఉంచుకున్నాడో అతను, ఇద్దరికి మధ్య 51 ప్రమాణం వారిద్దరి మధ్య ఉండాలని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఆ నష్టమును అచ్చుకొనక్కర్లేదు. అలాంటి సమయంలో ఎద్దు యజమానుడు నమ్మకస్తునికి ఇచ్చి ఆ నమ్మకస్తుని యొద్ద ఆ ఎద్దు హాని కలిగినప్పుడు, ఎద్దుకు హాని కలిగినా లేక చనిపోయినా లేకుంటే దొంగలైనబడినా ఆ నమ్మకస్తుడు అచ్చుకోనక్కర్లేదు నష్టం. ఎందుకనంటే అది వారికి తెలియకే అలా జరిగిందేమో అనే విషయం మీద అతను నమ్మకస్తుడు ఆ యొక్క ఎద్దు యొక్క నష్టమును మరి పొందుకొనక్కర్లేదు, ఇవ్వనక్కర్లేదు అని ఈ యొక్క న్యాయ లేఖనము తెలియజేస్తుంది. సొత్తుదారుడు ఆ ప్రమాణం అంగీకరింపవలెను. ఆ నష్టమును అర్చుకొనక్కర్లేదు. అది నిజముగా వాని యొద్ద నుండి దొంగిలిబడిన ఎడల సొత్తుదారునికి ఆ నష్టమును అర్చుకొనవలెను. నిజంగానే అది దొంగిలింపబడితే అప్పుడు ఆ సొత్తుదారుడు ఏదైతే మరి ఆ నష్టం ఉన్నదో ఆ నమ్మకస్తుడైన మరి అతను సొత్తుదారునికి ఇవ్వాలంట. అది నిజముగా చేల్చబడిన ఎడల వాడు సాక్ష్యము కొరకు దాని తేవలేను. చేల్చబడిన దాని నష్టమును అర్చుకొనక్కర్లేదు. ఒకవేళ నిజంగానే అది దొంగల చేత కొట్టబడి అది చచ్చినదై ఉంటే, చేల్చబడినదై ఉంటే అప్పుడు నష్టమును ఎవరైతే విశ్వాసపాత్రుడు అయి ఉన్నాడో అతను అర్చుకొనక్కర్లేదు, ఇవ్వనక్కర్లేదు, చెల్లించిన అవసరం లేదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకడు తన పొరుగువాని యొద్ద దేనినైనా బదులు తీసుకుని పోగా దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టము అర్చుకొనవలెను. ఇక్కడ ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పొరుగువాని యొద్ద దేనినైనా బదులు తీసుకుంటే ఇంతకుముందు ఏమైంది, అది నమ్మకస్తుడై ఉండి ఊరికినే అతని దగ్గర పెట్టమని ఉంచమని ఇచ్చాడు. కానీ ఇక్కడ బదులు తీసుకోవటం, నీ పొరుగువాని యొద్ద బదులు తీసుకుంటే ఆ యజమానుడు యొద్దకు లేనప్పుడు ఆ హాని పొందినను చచ్చినను దాని నష్టము అర్చుకొనవలెను. ఆ బదులు తీసుకుంటే దాని యజమానుడు దానితో నుండిన ఎడల దాని నష్టము అర్చుకొనక్కర్లేదు. ఒకవేళ యజమానుడు ఉంటే బదులు తీసుకున్న తర్వాత కూడా యజమానుడు ఎదుట నష్టం వాటిలైతే అర్చుకొనక్కర్లేదు.
అంటే ఇవ్వనక్కర్లేదు, నష్టం చెల్లించిన అవసరం లేదు. అది అద్దెదైన ఎడల అది దాని అద్దెకు వచ్చను. ఒకడు ప్రదానము చేయబడిన ఒక కన్యకను మరులు కొలిపి ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తము ఒలి ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకొనవలెను. ఒలి ఇచ్చి అంటే ఎంతో కొంత చెల్లించి, ఆమె తండ్రి ఆమెను వానికి ఈయనొనలని ఎడల వాడు కన్యకల ఒలి చొప్పున సొమ్ము చెల్లింపవలెను. కన్యకల ఒలి చొప్పున మరి సొమ్ము చెల్లించి నష్టపరిహారము ఆ తండ్రికి లేకుండా ఆ కన్యకు ఇవ్వాలని లేఖన భాగం శ్రమిస్తుంది. ఈ విధముగా అనేక విధములైన పరిష్కారములకు, సమస్యలకు పరిష్కారములు మరి యావే వారు మోషే గారికి తెలియజేస్తున్న సందర్భంలో